టీడీపీ జనసేన కూటమి రాష్ట్రంలో 165 స్థానాల్లో విజయం సాధించడం తథ్యమని మాజీ మంత్రి టీడీపీ పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా విడుదల చేసిన జాబితాలో రాయదుర్గం అభ్యర్థిగా కాలువ శ్రీనివాసులు ప్రకటించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్లో బాణసంచాలు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. అదేవిధంగా కాల్వ శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలిపేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయన నివాసంలో శాలువాలు, పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా మా కూటమికి ఓట్లు వేసేందుకు సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జగన్ సిద్ధం సభలు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువలాగా ఉన్నాయని అభివర్ణించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి, పారిపోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు దోహదపడుతుందన్నారు. అతను రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము ప్రజలు సంసిద్ధులై ఉన్న తరుణంలో జరుగుతున్న ఈ సుహృద్భావ వాతావరణంలో జరిగే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ వస్తుంది. 165 స్థానాలకు తగ్గుకోకుండా తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుంది. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు సాగించిన యువగలం పాదయాత్రనే దీనికి పెద్ద నిదర్శనం. అట్లాగే మేము చేస్తున్న శంఖారావం కార్యక్రమాలు కానీ, అట్లాగే మా నాయకుడు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న యాత్రలు కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో మా పట్ల పూర్తిగా సానుకూలత ఉంది. ప్రజల్లో పట్టుదల ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే పట్టుదలతో ప్రజలందరూ కూడా ఉన్నారనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. కాబట్టి ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాము. నిండు మనసుతో ఆశీర్వదించండి. నిండు పున్నమి నాడు ప్రారంభమైన ఈ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన ప్రక్రియలో మరి అందరూ కూడా భాగస్వాములై మమ్మల్ని ఆశీర్వదించండి.